ఏలూరు జిల్లా నూజివీడు మండలం పల్లర్లముడి గ్రామంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జలధార జలహారతి 100 రోజుల కార్యక్రమంలో భాగంగా పంటుకాలువ పూడికతీత పనులను ప్రారంభించారు. కాంతమ్మ చెరువు నుండి పల్లర్లముడి సప్లై ఛానల్ కింద మిగిలిపోయిన 3 కిలోమీటర్ల మట్టి పూడిక పనులను గోద్రేజ్ సంస్థ ఆర్థిక సాంకేతిక సహకారంతో చేపట్టారు. రాష్ట్రంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు. అలాగే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ను రాబోయే ఆగస్టు 15 నాటికి అనకాపల్లిలో ప్రారంభించాలని, వినుకొండూరు ప్రాజెక్టు పనులను ఆగస్టు 30 లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఒకప్పుడు పెద్దలు పూర్వకాలంలో ఈ చెరువులు ప్రజల అవసరాలు తీర్చడానికి చెరువుల్ని ఒక చెరువు నుంచి ఒక చెరువుకి ఓవర్ఫ్లో అయినప్పుడు ఆ నీరు వృధా కాకుండా ఇంకో చెరువులకు చేరే విధంగా ఒక బ్రహ్మాండమైన వ్యవస్థని ఆ పూర్వీకులు మనకు ఏర్పాటు చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే మనం నిర్లక్ష్యం కానివ్వండి, లేకపోతే ఇమీడియట్గా సాంకేతిక పేరు మీద ఈ వ్యవస్థలన్నింటినీ కూడా మనం చిన్నాభిన్నం చేసుకున్నాం. ఒకవేళ మనం ఈ వ్యవస్థలు కనుక పునర్నిర్మించుకోగలిగినట్లయితే తక్కువ ఖర్చుతో, ఇప్పుడు మనకి పొలంలో బోరు కావాలంటే తడవాలంటే మోటార్ వాడి మోటార్తో నీళ్లు తోడి దానికి వేయాలి. అఫ్కోర్స్ రైతుకి ఫ్రీ కరెంట్, కానీ ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది కదా. అదే ఇది ఉంటే ఎక్కడో చోట వర్షం పడుతుంది, వర్షం పడినప్పుడు నీళ్లు వస్తాయి. ఏదైనా వ్యవస్థ అప్పుడు మన నాగార్జున సాగర్లోకి వచ్చిన శ్రీశైలం పైన ఆల్మట్టి మధ్యలో అన్నీ కూడా నిండుకుంటే వస్తూ ఉంటాయి. సో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జలధార అనే పేరు మీద 100 రోజులు ప్రోగ్రాం పెట్టి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఒకప్పుడు పెద్దలు